గుండె యొక్క పనితీరు శరీరంలోని పైభాగాలు అయినటువంటి తల, మెదడు నుంచి చెడు రక్తాన్ని ఊర్ధ్వ బృహత్సిర రైట్ ఆట్రియం అంటే కుడి కర్ణికలోనికి చేర్చుతుంది. సుపీరియర్ వేన కేవ లేదా ఊర్ధ్వ బృహత్సిర ద్వారా శరీరంలోని పైభాగాలైనటువంటి తల, మెదడు నుంచి చెడు రక్తం కుడి కర్ణికలోనికి చేరుతుంది. అదేవిధంగా శరీరంలోని కింది భాగాలైనటువంటి కాళ్ళు, పొట్టలోని చెడు రక్తమేమో ఇన్ఫీరియర్ వీన కోవ అంటే నిమ్న బృహత్సిర దీని ద్వారా చెడు రక్తం అనేది కుడి కర్ణికలోనికి చేరుతుంది. అంటే శరీరంలోని రక్తము రెండు భాగాలుగా అంటే పై భాగంలో నుంచేమో సుపీరియర్ వీనకేవ, కింది భాగాల నుంచేమో ఇన్ఫీరియర్ వీనకేవ చెడు రక్తాన్ని ఎక్కడికి కుడి కర్ణికలోనికి చేరుస్తాయి. సో కుడి కర్ణికలోనికి చేరిన చెడు రక్తము త్రిపత్ర కవాటం, కుడి కర్ణికలోనికి చేరిన చెడు రక్తము త్రిపత్ర కవాటంలో నుంచి ఎడమ త్రిపత్ర కవాటం ఓపెన్ అవుతుంది. సో కుడి కర్ణికలకు చేరినటువంటి చెడు రక్తము కుడి జఠరికలోనికి చేరుతుంది. సో కుడి జఠరికలోనికి చేరిన చెడు రక్తాన్ని పుపుసధమని అంటే పులిమినరీ ఆర్టరీ, కుడి జఠరికలోనికి చేరిన చెడు రక్తాన్ని పుపుసధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి చెడు రక్తం అనేది చేరుతుంది. సో ఊపిరితిత్తులలో రక్తము మంచిగా అంటే శుద్ధి అవుతుంది. సో శుద్ధి ఎక్కడ జరుగుతుంది అని అంటే రక్తము ఊపిరితిత్తులలో శుద్ధి అయినటువంటి రక్తాన్ని పులిమినరీ వేవ్స్ అంటే వీనస్ పుపుస సిరలు, ఊపిరితిత్తులలో మంచి రక్తాన్ని పుపుస సిరలు 4 సిరలు ఎడమ కర్ణికలోనికి చేరుస్తాయి. ఎడమ కర్ణికలోనికి వచ్చిన మంచి రక్తము ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ జఠరికలోనికి చేరుతాయి. దేని ద్వారా? ద్విపత్ర కవాటం. సో మంచి రక్తం అనేది ఎడమ కర్ణిక నుంచి ద్విపత్ర కవాటము ఓపెన్ అవ్వడం ద్వారా ఎడమ జఠరికలోనికి చేరుతాయి. సో ఎడమ జఠరికలో ఉన్న ఇప్పుడు మంచి రక్తము ఆరూట అంటే బృహద్దమని, దైహిక ధమని దీని ద్వారా శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది అన్నమాట. సో మరొకసారి మనకి గుండెకి ఫస్ట్ చెడు రక్తాన్ని తీసుకొని 2 సిరలు వస్తాయి. అది ఒకటి ఊర్ధ్వ బృహత్సిర, నిమ్న బృహత్సిర. ఊర్ధ్వ బృహత్సిర ద్వారా శరీరంలోని పై భాగాల నుంచి, నిమ్న బృహత్సిర ద్వారా శరీరంలోని కింది భాగాల నుంచి చెడు రక్తము కుడి కర్ణికలోనికి చేరుతుంది. కుడి కర్ణికలోనికి చేరిన చెడు రక్తము త్రిపత్ర కవాటం ద్వారా కుడి జఠరికలోనికి చేరుతుంది. కుడి జఠరికలోనికి చేరిన రక్తము పుపుసధమని ద్వారా ఊపిరితిత్తుల్లోనికి చేరుతుంది. సో ఊపిరితిత్తుల్లో చెడు రక్తము మంచి రక్తంగా మారి పులిమినరీ వీన్స్ ఇక్కడ నుంచి 4 పులిమినరీ సిరలు అంటే పుపుస సిరలు 4 సిరలు ఎడమ కర్ణికకి మంచి రక్తాన్ని చేరుస్తాయి. ఎడమ కర్ణికలోనికి వచ్చినటువంటి మంచి రక్తము ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ జఠరికలోనికి చేరుతుంది. ఏ కవాటం? మంచి రక్తము ద్విపత్ర కవాటం. సో ద్విపత్ర కవాటం ద్వారా ఎడమ జఠరికలో చేరుతుంది. ఎడమ జఠరికలో వచ్చినటువంటి మంచి రక్తాన్ని దైహిక మహాధమని లేదా బృహద్దమని శరీర ఇతర భాగాలకు చేరవేరుస్తుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో మనకి 4 గదులు: కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. సో కుడి కర్ణికను ఎడమ కర్ణికను డివైడ్ చేస్తూ మళ్ళీ మధ్యలో ఒక పార్ట్ ఉంటే దాన్ని కర్ణికాంతర విభాజకం అని, కుడి జఠరిక ఎడమ జఠరికను డివైడ్ చేస్తూ ఉన్న భాగాన్ని జఠరికాంతర విభాజకం అని అంటారు. గుండె యొక్క పై భాగాన్ని బేస్ అని, గుండె యొక్క కింది భాగాన్ని అపెక్స్ అని అంటారు. సో గుండె ఈ విధంగా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా అడిగే ప్రశ్నలు: శరీర పై భాగాల నుంచి చెడు రక్తాన్ని కుడి కర్ణికలోనికి తీసుకొని వచ్చే సిరలు ఏవి? అదేవిధంగా ఏంటి అవి? ఊర్ధ్వ బృహత్సిర లేదా సుపీరియర్ వేన కేవ. ఇంకో క్వశ్చన్: కుడి కర్ణికలోనికి చేరిన రక్తము కుడి జఠరికలోనికి చేరడానికి ఏ కవాటము సహాయపడుతుంది? త్రిపత్ర కవాటము. ఏ కవాటం? కుడి కర్ణికలోనికి చేరిన చెడు రక్తము కుడి జఠరికలకు చేరడానికి సహాయపడే కవాటం త్రిపత్ర కవాటము. శరీరంలోని చెడు రక్తాన్ని కింది భాగాల నుంచి కుడి కర్ణికకు చేర్చే సిర పేరేమిటి? నిమ్న బృహత్సిర. సో కుడి జఠరికలోనికి వచ్చిన రక్తము ఏ ధమని ద్వారా ఊపిరితిత్తులకి చేరుతుంది? కుడి జఠరికలోనికి చేరిన చెడు రక్తము ఏ ధమనులు ఊపిరితిత్తులకు చేరవేస్తాయి? పుపుస
ధమని, పుపుస ధమని. మంచి రక్తాన్ని ఎడమ కర్ణికకు చేర్చే సిరలు, పుపుస సిరలు. మంచి రక్తాన్ని ఎడమ కర్ణికకు చేర్చే సిరలు, పుపుస సిరలు. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి మంచి రక్తము వెళ్ళడానికి సహాయపడే కవాటాలు ద్విపత్ర కవాటాలు. సో మంచి రక్తం శరీరానికి చేరవేర్చే ధమనులు బృహద్దమని, దైహిక ధమని. మంచి రక్తాన్ని శరీర భాగాలకు చేరవేర్చేవి మహాధమనులు, బృహద్దమని. ఆరోట అని కూడా అంటారు దీన్ని, ఆరోట. ఈ విధంగా సర్క్యులేషన్ అనేది మన శరీరంలో జరుగుతూ ఉంటుంది.